నమస్కారం కృష్ణారావు గారు. అవేర్ టాక్స్కి పునఃస్వాగతం. మళ్ళీ మనం అంతర్జాతీయ పరిణామాల గురించి చర్చించేటప్పుడు ఈ యుద్ధ వాతావరణం చాలా భయంకరంగా ఉంటుంది. ఎందుకంటే అది ట్రంప్ గారు ఆయన ఎట్లాగా మరి ఆయన వ్యూహాత్మకతను చేస్తున్నాడో కానీ రష్యా వాళ్ళు తను చెప్పిన మాటలు వినట్లేదని, తనకు ఆధిపత్యం ఇవ్వట్లేదనో మరి ఏమో తెలియదు. కానీ ఇప్పుడు ఈ రష్యా ఉక్రెయిన్ మధ్య మళ్ళీ యుద్ధ వాతావరణాన్ని నెలకొల్పాడు. ఇన్ఫ్యాక్ట్ ఆయన జెలెన్స్కీని నువ్వు మాస్కోని అటాక్ చేయగలవా, నీకేం సహాయం కావాలి అనే రకంలో ఆయనకి మరి యుద్ధ పరికరాలను తర్వాత మిగిలిన వాళ్ళు అన్నీ సమకూరుస్తానని చెప్పాడు. అంటే ఇన్ఫ్యాక్ట్ దీని మీదే మనం ఈ జూలై 16-17 చూసుకునేటైతే ఈ 60 రష్యా చేసిన 60 దాడులని ఉక్రెయిన్ ఎదుర్కొంది. అట్లాగే మాస్కో సమీపంలోని యుద్ధ విమాన కర్మాగారాన్ని, టూలా ప్రాంతంలో ఉండే క్షిపణి కర్మాగారాన్ని లక్ష్యంగా చేసి వీళ్ళు ప్రతిస్పందనగా చేశారు. అది కాకుండా ట్రంప్ గారు ఏం చెప్పారంటే ఈ నాటో కంట్రీస్ అన్నిటికీను మీరు యుక్రెయిన్కి ఏ విధంగానైనా మీరు సైన్య బలాన్ని, అంగబలాన్ని కానీ లేకపోతే ఎందుకంటే అవన్నీ నాటోలో ఉండేవన్నీ అంత మరీ వెల్ డెవలప్డ్ నేషన్స్ కూడా కాదు, మీరు తీసుకెళ్ళి యుక్రెయిన్కి మద్దతుగా ఉండాలని చెప్పేసేసి. సో ఆయన ఈవెన్ రష్యా ప్రెసిడెంట్కి కూడాను మరి వార్నింగ్ అయితే ఇచ్చారు. అది కాకుండా నాటో పెద్ద వార్నింగ్ ఇచ్చింది. ఏవైతే రష్యా నుంచి దిగుమతులు చేసుకుంటున్నారో ఆకపోతే సుంకాలు పెంచుతామని చెప్పి నాటో కూడా వివరించింది. అంటే అది ఒక కూటమి కింద ఏర్పడి మొత్తం అందరినీను చాలా థ్రెట్ చేయడానికని ట్రై చేస్తుంది. మరి ఇది ఎంతవరకు సాగుతాయి? బట్ రష్యా అయితే దేనికి ఏమీ స్పందించలేదు. ప్రతిస్పందనగా వాళ్ళు చేసుకునేది వాళ్ళు చేసుకుంటున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఒక రష్యా ఉత్తర కొరియా మధ్య సత్సంబంధాలు ఉండడం వలన వాళ్ళ విదేశాంగ మంత్రి కూడాను ఉత్తర కొరియా సైనికులు 10,000 మందిని రష్యాకు పంపినట్లు ఒక ఇంటెలిజెన్స్ నివేదికలో పేర్కొన్నారన్నమాట. సో మరి ఈ యుద్ధంపై అంతర్జాతీయ తీర్పు ఏ విధంగా ఉంటుంది, ఎవరైనా దీంట్లో చొరవ తీసుకుని తగ్గేటడానికి అవకాశం ఉంటుందా, లేకపోతే ఇది ఇంకా కొనసాగుతూనే ఉంటుందనే దాని మీద చిన్న వివరణ కావాలి. ఐ థింక్ ఈ మొత్తం ఎపిసోడ్లో బ్లేమ్ అంతా పుటిన్ మీదనే ఉంటుంది. మెగలోమ్యానిక్ లాగా ఉన్నాడు. అంతకుముందు కాస్త జస్టిఫికేషన్ ఉంది, దానికోసమే యుక్రెయిన్ మీద పోయినాడని మనం అనుకున్నాము, నేను కూడా అనుకున్నాను. బేసిక్గా రష్యా యుఎస్ఎస్ఆర్ విడిపోయి రష్యా సపరేట్ కంట్రీ అయి వీకెన్ అయిపోయిన తర్వాత నాటోకి అర్థం లేదు. ఇంకా నాటోను ఉంచి ఒకదాని తర్వాత ఒకటి ఈ దేశాలన్నింటినీ, రష్యా చుట్టూ ఉన్న వాటినన్నింటినీ నాటోకు మెంబర్షిప్ ఇస్తూ ఉండటంతో ఇది ఏంది మా బ్యాక్ యార్డ్లోనే మీరు వచ్చి మా మీద ఆయుధాలను టార్గెట్ చేస్తున్నారనే ఫీలింగ్ వచ్చి రష్యా స్టార్ట్ చేసినట్టుంది. అందుకని జస్టిఫైడ్ వార్ అనే ఉద్దేశంతోనే ఉన్నాను. కానీ ఈ వార్ వలన సాధించాలనుకున్నది ఏంది? ఫస్ట్ థింగ్, వెంటనే అంత పెద్ద మైట్ ఉన్నది, నేను వెంటనే యుక్రెయిన్ అంతా ఆక్యుపై చేసుకుంటా అన్నాడు, ఫెయిల్ అయినాడు. రష్యా స్పీకింగ్ ఏరియా ఆఫ్ యుక్రెయిన్ ఆల్రెడీ చాలా వరకు ఆక్యుపై చేసేసుకున్నారు. అదొకటి వాళ్ళ బేసిక్ ఇది వచ్చింది. యుక్రెయిన్ బాగా వీకెన్ అయిపోయింది. ఆ పరిస్థితిలో ట్రంప్ కొత్తగా రెండోసారి పదవికి వచ్చినప్పుడు ఇన్ఫ్యాక్ట్ జెలెన్స్కీని ఆల్మోస్ట్ ఆల్ ఇన్సల్ట్ చేసిన రకంలో మాట్లాడాడు. త్వరగా పోయి యూ గెట్ ఇన్ టు ఏ అగ్రిమెంట్. అది బెస్ట్ ఆపర్చున్ టైం ఫర్ పుటిన్ టు గెట్ ఇన్ టు ఎన్ అగ్రిమెంట్ విత్ యుక్రెయిన్. వీడికి కావాల్సిన కండిషన్స్ ఏవైనా ఉంటే అవన్నీ పెట్టి ఓవరాల్గా ఒక అగ్రిమెంట్కి వచ్చి ఉండాల్సింది. ఇంత ఫేవరబుల్ గవర్నమెంట్ యూఎస్ఏలో ఉండి యుక్రెయిన్ వీకెన్ అయిపోయి యుక్రెయిన్కి ఎట్లాంటి సహాయం మేము చేయమని యూఎస్ కమిట్ అయిన రోజు నువ్వు అగ్రిమెంట్కి రాకుండా ఇంకా దీన్ని ఇట్లాగే కంటిన్యూ చేస్తూ ఉంటే, అందుకని ఇప్పుడు రియాక్షన్ వచ్చింది. ఎవరి నుంచి? ట్రంప్ నుంచి. నేను విల్ సపోర్ట్ యుక్రెయిన్, లెట్ ది ఫైటింగ్ గో ఆన్, వి ఆల్ విల్ సపోర్ట్ అని ఆ స్టేజ్కి తెచ్చాడు. ఆ స్టేజ్లో కనుక లేటెస్ట్ అమెరికన్ ఆయుధాలు కనుక వస్తే దెబ్బతినబోయేది రష్యాయే. ఎన్నాళ్ళని చేస్తావు, ఎంతని చేస్తావు? ఐ మీన్ 3 ఏళ్ళు 4 ఏళ్ళ యుద్ధం.
కాకపోతే నీకు కనుక మైట్ ఉంటే ఈ ప్రాంతాలకు యుక్రెయిన్ మొత్తం ఆక్యుపై చేసుకొని ఉండాల్సింది, చేసుకోలేకపోయినావు కదా. సో ఐ థింక్ పుటిన్ చాలా రాంగ్ స్టెప్ తీసుకుంటున్నాడు, దీనివల్ల బాగా దెబ్బతింటాడు. రెండోది ఈ మధ్యలో ఏం చేశారు, ఇంగ్లాండు జర్మనీ ఒక ప్యాక్ట్ చేసుకున్నారు. అంటే వీళ్ళందరూ భయపడుతున్నారు రష్యాను చూచి. సో ఇది ఒక ఆస్పెక్ట్. ఇక శాంక్షన్స్ అంటావా, ఆ నాటో చీఫ్ ఫూలు. శాంక్షన్స్ ఏంటి, బేసిక్గా ఎందుకు తీసుకుంటారు, మనకు అవసరం ఉంది కాబట్టి తీసుకుంటాం, అవసరాన్ని బట్టి తీసుకుంటాం. నీ శాంక్షన్స్కి భయపడి రేపు చీప్గా వచ్చేటటువంటి ఆయిల్ నువ్వు వదిలేసుకొని కాస్ట్లీ ఆయిల్ని ఎవడు కొనుక్కోరు కదా. సో దానివల్ల యుద్ధం ఆగిపోతుంది అనుకోవటం పొరపాటు. యుద్ధం బేసిక్గా వీడి మెంటాలిటీ వల్ల అవుతున్నది. చాలా అన్ఫార్చునేట్. ఓ మంచి ఆపర్చునిటీని అయితే పుటిన్ కోల్పోయినాడని నేను భావిస్తున్నాను. అంటే ఒక సమస్య ఒక కొలిక్కి వస్తే బాగుంటుంది, కానీ అది దాని రిపర్కషన్స్ భారతదేశం లాంటి కంట్రీస్ మీదుగా, బికాజ్ మనము హయ్యెస్ట్ ఇంపోర్టర్ ఆఫ్ ఆయిల్ ఫ్రమ్ రష్యా. సో ఇవి ఆగకపోతే మళ్ళీ ఎకానమీ మీద దాని మీద ఇంపాక్ట్ చాలా ఉంటుంది. మరి దీనికి తొందరగా ఒక విధమైనటువంటి సమస్యకి పరిష్కారం వచ్చి ఉంటే బాగుంటుంది, లేకపోతే ఎన్నాళ్ళని ఇలాగ కొనసాగుతాం అనేది చూసుకోవాలి. నమస్కారం.